ఆడు దొంగోడు. కొంతమందిలా తనకు తాను దొంగలా మారలేదు. వ్యాపారులు కూడబలుక్కుని అతన్ని దొంగతనాల వైపు మళ్లించారు. కిలోల కొద్ది కొట్టుకొస్తూ ఉంటే సొమ్ము చేసుకున్నారు. వాళ్ళు విసిరే కమిషన్స్తో మనోడు లగ్జరీ లైఫ్కు అడిక్ట్ అయిపోయాడు. ఎందుకు ఎవరి దొంగోడు? ఆడి చిత్రాలను పోలీసులు ఎలా రివీల్ చేశారు చూడండి. ఇంటికి తాళం వేసుంటే చాలు, కీ నా చేతిలో ఉంది అన్నట్టుగా ఇంట్లోకి దూరిపోతాడు. ఇంచించు గాలించి ఉన్నదంతా ఊడ్చుకుపోతాడు. మే 5న వికారాబాద్ పిఎస్ లిమిట్స్ లో ఉన్న మణికంఠానగర్లో ఒక ఇంట్లో చోరీకి తెగబడ్డాడు. తులాల కొద్దీ బంగారం, లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లాడు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు గట్టి నిఘా పెట్టారు. రోజుల వ్యవధిలోనే ఒక రైల్వే స్టేషన్లో దొంగని అరెస్ట్ చేశారు. వాడే వీడు. పేరు వికాస్ సింగ్. స్వస్థలం ఉత్తరప్రదేశ్. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే ఆశ్చర్యపోయే విషయాలు బయటకొచ్చాయి. 16 ఏళ్ల వయసులోనే చోరీల బాట పట్టాడు ఈ వికాస్ సింగ్. సంగారెడ్డి, బొల్లారం ప్రాంతాల్లో దాదాపు 34 కేసులు ఇతగాడిపై ఉన్నాయి. చిప్పకొడు తిన్నాడు. అయినా కూడా వికాస్ సింగ్ లో మార్పు రాలేదు. పైగా వికారాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిలో దొంగతనాలను విస్తరించాడు. మైనర్గా ఉన్న సమయంలో మంచి మంచి ఆలోచనలే చేసేవాడు వికాస్ సింగ్. ఎప్పుడైతే యూపీకి చెందిన వ్యాపారులైన శ్యామ్ మోసెస్, సూరజ్ మోహన్, అశోక్ సోనీ, వికాస్ అగ్రహారీలను కలిశాడో అప్పటి నుంచి మైండ్ సెట్ మారిపోయింది. చోరీలు చేయడం, సొత్తు వాళ్లకప్పగించడం, ఆ వచ్చిన దాంతో జల్సాలకు రుచి మరగడం, ఇదే ఇతగాడి లైఫ్ స్టైల్గా మారింది. లావిష్ లైఫ్ కి అలవాటు పడిపోయిన వికాస్ సింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ అన్న పేరుతో ఎన్జీఓ కూడా స్టార్ట్ చేశాడు. సామాజిక సేవ ముసుగులో బ్లాక్ మనీని కూడా అందులోకి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బంగారం వ్యాపారులు వికాస్ కి ఒక గన్ కూడా కొనిచ్చారని, ఆ వివరాలపైన ఇప్పుడు కూపీ లాగుతున్నామని అన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ఎన్జిఓ కూడా రన్ చేస్తున్నారు. ఈ అంతా బ్లాక్ థెఫ్ట్ మనీకి వాడుకోవడానికి, ఆయన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఈ వైట్ లో కన్వర్ట్ చేయడానికి కూడా వాడుతున్నారు. వెపన్ కూడా ఆయన దగ్గర దొరికింది. స్టార్ వెపన్ ఒక టిపికల్ ఇల్లీగల్ వెపన్. నార్త్ ఇండియాలో మనము కూడా చూస్తాము, సౌత్ ఇండియాలో కూడా ఒకసారి సౌత్ జోన్ లో ఉన్నప్పుడు కూడా ఒకరి దగ్గర చూశాను. ఇదంతా ఇల్లీగల్ సేల్ అవుతుంది. ఇదిలా ఉంటే యూపీ వ్యాపారులు వికాస్ సింగ్ ఒక్కడి నుంచే బంగారం సేకరిస్తున్నారా, లేక వేరువేరు ఏరియాల్లో కూడా దొంగల్ని ఇలాగే పెంచి పోషిస్తున్నారా? ఏకంగా జ్యువెలరీ షాపుల్నే నడిపిస్తున్నారు అంటే వాళ్ళు ఎంత బంగారాన్ని సేకరించి ఉండాలి? ఏ స్థాయిలో నెట్వర్క్ విస్తరించి ఉండాలి? ఖచ్చితంగా ఆ వ్యాపారులపై చట్టపరంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు.